ఆడదాని వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన చెప్పకూడదు. అలాగే మీకు బాహుబలిలో రెమ్యునేషన్ కూడా చెప్పకూడదు. లేదు అప్పుడైతే బృందావనం చేశాడు 7, అది లేదే అక్కడ. నేనేం చేశాను? బృందావనం చేయలేదు, నేనేం చేశాను? పాడారు ఆనందమానందలో మాట్లాడరే. ఎస్ మనం చేసాం. ఎలిఫెంట్ మెమరీ ఇది. ఎలిఫెంట్ మెమరీ. ఈ ఎలిఫెంట్ నా మఫిన్ తినేసింది. మనం గెలిచామే. డార్లింగ్, ఆడదాని వయసు మగవాడి సంపాదన అడగకూడదు. అందుకే నేను బాహుబలిలో మీకు ఎంత ఇచ్చా నేను అడగట్లేదు. ఇన్స్టెడ్ వేరే క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ సినిమా నాది కల్కి ఉంది. కల్కి సినిమా ఉంది కదండి. నాన్నగారు సూర్యనారాయణ రాజు గారు నాకు రెమ్యునరేషన్ ప్రామిస్ చేశారు, ఫిక్స్ చేశారు. అంటే ఇప్పట్లోలాగా అన్ని అంత రేట్స్ లేదు కదా అండి. దాదాపు 30 సంవత్సరాలు అయింది కదా. అంటే ఎంత ప్రామిస్ చేశారు? సినిమా అయిపోయింది మధ్యలో. బట్ ఆయన ప్రామిస్ నా కోసమే ఎవరికి ఇస్తారు సార్? అబ్బా నేను పని చేశాను. నేను పని చేశానంటే మ్యూజిక్ చేశాను అనలేదు. నేను మ్యూజిక్ చేశాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చినప్పుడు లెక్క అయిపోతా. అది వినండి, మనం కూర్చొని చక్కటి పాట పాడించారు సంగీతం. అయితే నేను పని చేసినట్టుగా 24 క్రాఫ్ట్స్ ఎవరు పని చేస్తారు? నేను అంతా చెప్పాను. అది నేను పాడిన కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.